మనందరికీ రామాయణం అంటే తెలుసు కదా. తరతరాలుగా మనందరినీ కదిలించి ఎంతో నేర్పించిన ఒక మహాహేతిహాసం. అయితే ఇంత గొప్ప కథ అసలు ఎలా పుట్టింది? దాని వెనుకున్న కథేంటి? ఒక సాధారణ వేటగాడు యావత్ ప్రపంచం గౌరవించే ఆది కవిగా ఎలా మారాడు? పదండి, ఆ అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ భూమిమీద కొండలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ కూడా నిలిచే ఉంటుంది. ఈ మాటలు చాలు ఈ ఇతిహాసం ఎంత గొప్పదో చెప్పడానికి. మరి అంత గొప్ప కావ్యం వెనుక అంతే గొప్ప పరివర్తనకు సంబంధించిన కథ కూడా ఉంది. ఆ కథే మనమిప్పుడు వినబోతున్నాం. మన కథ సుదూరమైన 24వ మహాయుగంలో మొదలవుతుంది. ఆ సమయంలో భృగు మహర్షి వంశంలో ప్రచేతసుడు అని ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన 10వ కొడుగ్గా ఒక తేజస్సు కలిగిన బాలుడు పుట్టాడు. అతని పేరే రిక్షుడు. కాని చూడండి, విధి అతని కోసం ఒక సంపూర్ణమైన భిన్నమైన దారిని సిద్ధం చేసింది. అయితే అతని జీవితం మనం ఊహించని ఒక మలుపు తిరిగింది. ఆ బాలుడు ఓ 4-5 ఏళ్ల పసిప్రాయంలో ఉన్నప్పుడు పిల్లలు లేని ఒక నిషాదులు, అంటే ఒక వేటగాడు అతన్ని ఎత్తుకుపోయాడు. అంతే, ఆ ఒక్క సంఘటనతో ఆ ఋషికుమారుడి జీవితం అడవిపాలైంది. అతని భవిష్యత్తు మొత్తం తలక్రిందులైపోయింది. ఇక ఆ బాలుడి మార్పు ఇక్కడే మొదలైంది. నిజానికి ఋషి ఆశ్రమంలో వేదాలు నేర్చుకోవలసినవాడు అడవిలో జంతువుల్ని ఎలా వేటాడాలో నేర్చుకున్నాడు. అతనికి కొత్త పేరు కూడా పెట్టారు, రత్నాకరుడు అని. క్రూర మృగాలను వేటాడుతూ పెళ్లి చేసుకుని తన కుటుంబాన్ని పోషించడమే అతని జీవితంగా మారింది. కాని పరిస్థితులు ఇంకా దారుణంగా మారాయాయి. సత్యయుగం చివరి దశలో ఒక భయంకరమైన కరువొచ్చింది. 1-2 కాదు, ఏకంగా 12 సంవత్సరాలు తీవ్రమైన దుర్భిక్షం. అడవిలో వేటాడదామన్న జంతువులు కూడా లేవు. తన వృద్ధ తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని ఎలాగైనా పోషించాలి కదా. అందుకే రత్నాకరుడు దారి దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. అలా దోపిడీలు చేసుకుంటూ బతుకుతున్న ఒకానొక రోజున అతని జీవితాన్ని, అతని తలరాతును పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరిగిందే. బాటసారుల కోసం దారికాచి ఉన్న రత్నాకరుడికి ఆ రోజు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న సప్తర్షులు కనిపించారు. బహుశా ఆ క్షణమే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోందని అతనికప్పుడు తెలియదు. ఎప్పటిలాగే రత్నాకరుడు తన విల్లంబులతో వాళ్లని బెదిరించాడు. కాని వాళ్లు ఏమాత్రం భయపడలేదు, పైగా నవ్వారు. వాళ్ల ముఖాల్లోని ఆ ప్రశాంతతను చూసి రత్నాకరుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాళ్లల్లో ఒకరైన అత్రి మహర్షి అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు అత్రి మహర్షి అతని గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లే ఒక ప్రశ్న వేశారు. నాయనా, నువ్వు ఎవరికోసమైతే ఈ పాపాలన్నీ చేస్తున్నావో, నీ కుటుంబ సభ్యులు నువ్వు చేసే పాపంలో కూడా వాటా పంచుకుంటారా? ఒకసారి వెళ్ళి అడిగిరా అన్నారు. ఆ ఒక్క ప్రశ్న రత్నాకరుడి మనస్సులో ఒక పెద్ద తుఫానునే సృష్టించింది. ఆ మాటలు వినగానే రత్నాకరుడికి గుండె పగిలినంత పనయింది. తన కుటుంబం నుంచి వచ్చిన ఆ జవాబులు అతనికి ఒక కఠోరమైన నిజాన్ని తెలియజేశాయి. తను చేస్తున్న పాపాల భారాన్ని తను ఒంటరిగానే మోయాలనతనికి అర్థమైంది. ఆ పాపంతో మాకు ఏ సంబంధం లేదని వాళ్లు తేల్చి చెప్పేశారు. ఆ కఠోరమైన సత్యం రత్నాకరుడిని పూర్తిగా కుదిపేసింది. తను ఒంటరివాడిననే బాధతో, పశ్చాత్తాపంతో దహించుకుపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఋషుల కాళ్లపై పడ్డాడు. తనకు విముక్తి మార్గం చూపించమని వేడుకున్నాడు. అతని పునర్జన్మకు ఇదే మొదటి అడుగు. కాని ఇన్ని పాపాలు చేసిన అతని శరీరం, నోరు రామ అనే పవిత్ర నామాన్ని పలకలేకపోయాయి. అప్పుడు ఆ ఋషులు, చూడండి ఎంత గొప్ప ఉపాయం చెప్పారో. సరే, నువ్వు మర అని జపించు చాలు అని చెప్పారు. ఆ నిరంతర జపం, దాని లయలో అదే రామగా మారిపోయింది. అతని పశ్చాత్తాపం ఎంత తీవ్రమైనదంటే, సత్యయుగం చివరిలో మొదలుపెట్టిన అతని తపస్సు ఏకంగా 1000 సంవత్సరాలపాటు సాగింది. అతను ఈ లోకాన్నే మర్చిపోయి ఎంతగా ధ్యానంలో మునిగిపోయాడంటే, అతని చుట్టూ చీమలు ఒక పెద్ద పుట్టనే కట్టేశాయి. యుగాలు గడిచిపోయాయి. 1000 ఏళ్ల తర్వాత త్రేతాయుగంలో అటుగా వచ్చిన సప్తర్షులు ఆ పుట్టను తొలగించారు. లోపలి నుండి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మహానుభావుడు బయటకొచ్చాడు. వల్మీకమంటే పుట్ట కాబట్టి పుట్ట నుండి పుట్టిన అతనికి ఆ ఋషులు వాల్మీకి అని నామకరణం చేశారు. అలా రత్నాకరుడు కాస్త వాల్మీకి మహర్షిగా మారాడు. ఇక వాల్మీకి మహర్షిగా మారిన తర్వాత
ఆయన తమసా నది ఒడ్డున ఒక ఆశ్రమం కట్టుకొని ఎంతోమంది శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ చాలా గౌరవంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అతని జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం జరగబోతుంది. ఒక రోజున త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. లోకమంతా తిరిగే నారదుణ్ణి చూసి వాల్మీకి తన మనసులో ఎప్పట్నుంచో ఉన్న ఒక ప్రశ్న అడిగారు. ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలి, అలాంటి వ్యక్తి అసలిప్పుడు భూమిమీద ఉన్నాడా అనేదే ఆ ప్రశ్న. వాల్మీకి వెతుకుతున్న ఆ ఆదర్శ పురుషుడికి ఎలాంటి లక్షణాలుండాలో చూడండి. గుణవంతుడయుండాలి, వీరుడయుండాలి, ధర్మం తెలిసినవాడయుండాలి, చేసిన మేలు మరిచిపోకూడదు, ఎప్పుడూ నిజమే పలకాలి, దృఢమైన సంకల్పముండాలి. ఇలా ఒక్కటి కాదు, 2 కాదు, 16 దివ్య గుణాలుండాలి. అప్పుడు నారదుడు చిరునవ్వుతో, ఓ మహర్షి, మీరు వెతుకుతున్న ఆ పురుషోత్తముడు ఎక్కడో లేడు, ఇప్పుడే ఈ భూమిమీదనే ఉన్నాడు. అతనే ఇక్ష్వాకు వంశతిలకుడైన శ్రీరాముడు అని చెప్పి వాల్మీకి చాలా క్లుప్తంగా రామకథ మొత్తం వినిపించారు. రాముడి కథ విన్న తర్వాత వాల్మీకి హృదయం ఎంతో నిర్మలంగా, ఆనందంతో నిండిపోయింది. ఆ తన్మయత్వంలోనే ఆయన తన రోజువారీ పనుల కోసం శిష్యులతో కలిసి తమసానదికి వెళ్లారు. ఆ నది దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ప్రేమతో ఆడుకుంటున్న ఒక క్రౌంచ పక్షుల జంటను చూసి వాల్మీకి ఎంతగానో మురిసిపోయారు. కాని అంతలోనే ఆ ప్రశాంతతను ఛేదిస్తూ ఎక్కడనుంచో ఒక బాణం దూసుకొచ్చి ఆ జంటలోని మగపక్షినే కిందపడేసింది. ఆ హృదయవిదారక దృశ్యం కరుణామయుడైన వాల్మీకిని తీవ్రంగా కలచివేసింది. నేలకొరిగిన తన జంటను చూసి ఆడపక్షి పెడుతున్న ఆర్తనాదాలు వాల్మీకి గుండెను పిండేశాయి. అతనిలో ఉన్న అపారమైన కరుణ శోకంగా అంటే దుఃఖంగా మారి ఒక మహత్తర సృష్టికి కారణం కాబోతోంది. ఆ శోకం నుండి ఆయన నోటివెంట అప్రయత్నంగా ఈ శాపం బయటకు వచ్చింది. ఓ వేటగాడా, ప్రేమలో మైమరచియున్న ఈ క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపావు కాబట్టి నువ్వు ఎప్పటికీ కీర్తిని పొందలేవు. ఈ మాటలే సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా చరిత్రలో నిలిచిపోయాయి. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. వాల్మీకి పలికింది కేవలం ఒక శాపం కాదు. ఆ తర్వాత ఆయన గమనిస్తే ఆ మాటలు అనుకోకుండానే ఒక పరిపూర్ణమైన ఛందస్సులో, ఒక కవితా రూపంలో వచ్చాయి. అలా స్వచ్ఛమైన శోకం నుండే శ్లోకం పుట్టింది. ఇదొక దైవిక అద్భుతం. వాల్మీకి ఇంకా ఆ ఆశ్చర్యంలో ఉండగానే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు. వాల్మీకి, నీ నోటి నుండి వచ్చింది సాధారణ శ్లోకం కాదు, అది నా సంకల్పం. నారదుడు చెప్పిన శ్రీరాముడి కథను ఇప్పుడు నీకు అబ్బిన ఈ ఛందస్సులోనే ఒక మహాకావ్యంగా రచించి లోకానికి అందించు అని ఆదేశించారు. అలా ఒక వేటగాడి శోకం మానవాళికి ఆదికావ్యమైన రామాయణంగా మారింది. ఇది వాల్మీకి మహర్షి వెనుక ఉన్న అసలు కథ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ SPGను సబ్స్క్రైబ్ చేయండి.